బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఎడబెడ్డలో దారుణం జరిగింది. స్కూలుకు వెళుతున్న చిన్నారులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఒకే రోజు 7 చిన్నారులపై వీధి కుక్కలు అటాక్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో పాలైన చిన్నారులకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయని అధికారులు ఎన్నిసార్లు విన్నపించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఎడబెడ్లలో దారుణం జరిగింది. స్కూలుకు వెళుతున్న చిన్నారులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఒకే రోజు 7 చిన్నారులపై వీధి కుక్కలు అటాక్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. చిన్న బాబు గింత బాబు ఇంత బాబు గింత పాపని ఓ పాపకు పిర్ర వీకింది, ఓ బాబుకు వీకింది. మింగేరు పిల్లడానికి ఓ పొరానికి పిక్తే అనికింది. మా వానికి ఏదలా మార్నింగ్ చూస్తుండే నా అబ్బాయిని హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు అది కుట్లేసారా అబ్బాయికి? అది మందు పెట్టిన చూపించాలి కదా మరి. అది చూపించిన ఈ బాబుకి ఇక చూడండి ఒకసారి కుక్కలు ఒకసారి చూడమ్మా. ఇగో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ పిల్లలకి. 10 మందినా? ఒక్కటే రోజు 10 మందిని. ఈ రోజు 7 మంది నడిచింది. 7 మందిని 5 మందికి వచ్చింటే చిన్న బాబు గింత బాబు